అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇంటికి ఇన్వైట్ చేసుకుని ఉంటారు కదా. మనకి ఈ కుకింగ్ రెసిపీస్తోనే టైం అంతా సరిపోతుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఉండదు. కానీ ఈసారి లిస్ట్లో ఈ రెసిపీని పెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది, క్విక్గా కూడా అయిపోతుంది. అప్పుడు చక్కగా మనం కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో వేసేసుకోవాలి. టొమాటో మగ్గకపోయినా పర్వాలేదు, చికెన్తో పాటు అది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులోనే సాల్ట్, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు హైలో ఉంచితే మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటేస్తుంది. సో చికెన్ వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసేంత వరకు మాత్రమే హైలో ఉంచాలి. 5 minutes సరిపోతుంది. అదే చూసారంటే ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అస్సలు వాటర్ ఏం యాడ్ చేసే పని లేదండి, ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మసాలా యాడ్ చేసాం కాబట్టి ఒక్క 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్తో, చపాతీతో, గారెలు, టిఫిన్ రెసిపీస్ అంటే దోశ, ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. ఈసారి న్యూ ఇయర్ పార్టీలో ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకోండి. మీ రెసిపీకి ఫ్యాన్స్ పెరిగిపోతారు. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ఈ రెసిపీ సూపర్ హిట్ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.